everyone, BJ here on Pocket Tech. I am back again with another interesting video. సో మనకైతే 2020 ఎండ్కి వచ్చేసింది. నేను ఈ వీడియోలో 2020లో యూజ్ చేసిన టెక్ రిలేటెడ్ గ్యాడ్జెట్స్ ఏంటో చూపించబోతున్నాను. సో లెట్స్ సీ వాట్స్ ఇన్ మై టెక్ బ్యాగ్ 2020. సో ఫైనలీ దిస్ ఈజ్ మై టెక్ బ్యాగ్. నేను టెక్ స్టఫ్ ఎక్కడికైనా క్యారీ చేయాలి అంటే ఈ బ్యాగే యూజ్ చేస్తాను. ఈవెన్ నేను లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు కూడా నేను ఈ బ్యాగ్తోనే క్యారీ చేశాను అనమాట. సో చూడొచ్చు, చాలా పెద్ద బ్యాగ్. మా ఇంట్లో ఉన్న హాఫ్ ఆఫ్ ది ఐటమ్స్ పడతాయి దీంట్లో. అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ ఎ బ్రాండ్ కాల్డ్ స్విస్ కేర్. సో యూ కెన్ సీ హియర్ స్విస్ కేర్. సో మీకు కనుక ఇది పర్చేస్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. సో లెట్స్ డిగ్ ఇన్, ఏమున్నాయో చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను ఫస్ట్ జిప్తో ఓపెన్ చేస్తున్నాను. సో ఫస్ట్ I have AirPods Pro. Next I have my glasses. So ఇవైతే సైట్ గ్లాసెస్ కాదు, జస్ట్ బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాస్. ఎప్పుడు నేను స్క్రీన్ లేకపోతే ఫోన్ చూస్తూ ఉంటాను కాబట్టి ఎడిటింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పెట్టుకుంటాను. నెక్స్ట్ I have my battery backup. సో ఇది వచ్చేసి 10,000 mAh బ్యాటరీ బ్యాకప్. సో ఇక్కడ చూడొచ్చు, మనం ఎట్ ఏ టైమ్ 2 డివైజెస్ని ఛార్జ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఐ హ్యావ్ ఏముంది, ఓకే, సో ఇది వచ్చేసి నా మౌస్. సో ఈ మౌస్ స్పెషాలిటీ ఏంటి అంటే దిస్ ఈజ్ లైక్ ఏ బ్లూటూత్ మౌస్. మనం ఇలా ఫ్లాట్గా అయినా యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే ట్విస్ట్ ఇట్. సో మనకి ఇలా ఒక యాంగిల్తో వస్తుంది. సో చాలా కన్వీనియంట్గా ఉంటుంది యూస్ చేయడానికి. సో నాకు దీని స్ట్రక్చర్ అండ్ డిజైన్ బాగా నచ్చింది, అందుకే పర్చేస్ చేశాను. ట్విస్ట్ ఇట్, మళ్ళీ ఫ్లాట్ అయిపోతుంది. సో ఈ మౌస్ వచ్చేసి మ్యాక్ అండ్ విండోస్ రెండింటికి కనెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఐ హ్యావ్, సో ఇది వచ్చేసి వైర్లెస్ బ్యాకప్. సో మనం ఫోన్ని జస్ట్ దీని మీద ప్లేస్ చేస్తే వైర్లెస్గా ఛార్జ్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి 5000 mAh బ్యాటరీ బ్యాకప్. నెక్స్ట్ లైట్నింగ్ కేబుల్ విత్ 20 watts అడాప్టర్, ద మస్ట్. సో మీ అందరికీ తెలుసు, నేనైతే మ్యాక్బుక్ యూజ్ చేస్తాను ఎడిటింగ్ కోసం. సో USB-C to USB-A డాంగిల్. అండ్ ఇది వచ్చేసి లైట్నింగ్ టు USB-A పెన్ డ్రైవ్. సో ఇదైతే మనం ఫోన్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, బికాజ్ వన్ అండ్ మనకి లైట్నింగ్ పోర్ట్ ఉంది. సో ఐ హ్యావ్ దీస్ 2. సో నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఫోన్స్. ఇవైతే ఫ్రమ్ సోనీ ఎక్స్ట్రా బేస్. సో ఇదైతే నేను ఎడిటింగ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాను. సో వితౌట్ లేటెన్సీ యూజ్ చేసుకోవచ్చు కదా అని. సో ఫస్ట్ జిప్లో ఐ హ్యావ్ వన్ మోర్. సో ద ఫేమస్ అన్బాక్సింగ్ నైఫ్, మీకు తెలిసే ఉంటుంది, ప్రతి ఒక్క అన్బాక్సింగ్లో యూజ్ చేస్తాను దీన్ని. సో ఫస్ట్ జిప్లో అయితే అంతే. నౌ లెట్స్ గో టు ద సెకండ్ జిప్. సో సెకండ్ జిప్కి వెళ్ళే ముందు నాకు ఇక్కడ ఒక జిప్ ఉంటుందన్నమాట ఫర్ లైక్ గాగుల్స్, బట్ దీంట్లో సన్ గ్లాసెస్ నేను పెట్టలేదు. ఎంతైనా అమ్మాయిని కదా, ఐ హ్యావ్ 1 చాప్స్టిక్ అండ్ 1 లిప్స్టిక్. సో ఎప్పుడైనా షూట్కి వచ్చినప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఉంటుంది అని చెప్పి సేవ్గా పెట్టుకున్నాను. సో 1 లిప్స్టిక్ అండ్ 1 చాప్స్టిక్. సో కమింగ్ టు ద థర్డ్ జిప్, చడా. సో ఫస్ట్ వచ్చేసి DJI గింబాల్. సో చూసే ఉంటారు, అన్బాక్సింగ్ కూడా చేశాను. సో మై గింబాల్. నెక్స్ట్ ఐ హ్యావ్ ఏ పౌచ్. ఈ పౌచ్లో ఏమున్నాయో చూద్దాం. సో చూడొచ్చు, దీంట్లో అయితే పెన్ డ్రైవ్స్ లేకపోతే మెమరీ కార్డ్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి శాండిస్క్ పెన్ డ్రైవ్స్. 2 పెన్ డ్రైవ్స్ ఉన్నాయి, 2 64 GB పెన్ డ్రైవ్స్. సో ఇది వచ్చేసి లైట్నింగ్ పోర్ట్ టు USB-A పెన్ డ్రైవ్ ఫ్రమ్ శాండిస్క్. సో ఇదైతే మనం ఐఫోన్కి కూడా కనెక్ట్ చేసుకొని డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, బికాజ్ అదర్ ఎండ్లో మనకి లైట్నింగ్ పోర్ట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ మోర్ డాంగిల్, USB-C to USB-A పోర్ట్. సో ఇదైతే డిజైన్డ్ బై యాపిల్ అనమాట. సో నా దగ్గర నాన్ థర్డ్ పార్టీ డాంగిల్స్ ఉన్నాయి అండ్ యాపిల్ డాంగిల్స్ కూడా ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ మై మూడ్ నేను యూజ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర కార్డ్ రీడర్. సో దిస్ ఈజ్ లైక్ ద కార్డ్ రీడర్. నాకైతే ఇది మ్యాక్బుక్కి పనిచేయదు, అందుకని నేను డాంగిల్ యూజ్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాను డేటాని. సో దీంట్లో అయితే ఆల్రెడీ SD కార్డ్ ఉంది. సో శాండిస్క్. సో చూడొచ్చు, 200 GB శాండిస్క్ SD కార్డ్. సో నెక్స్ట్ వచ్చేసి ఐ హ్యావ్ మై 2 TB హార్డ్ డిస్క్. దిస్ ఈజ్ ఫ్రమ్ సీగేట్. సో చూడొచ్చు, ఆల్రెడీ దీనికి సొట్టలు గీతలు చాలా ఉంటాయి. చాలా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ లైక్ 3 to 4 years నుంచి యూజ్ చేస్తున్నాను ఈ హార్డ్ డిస్క్ని. సో ఇది 2 TB కదా, సో నాకు డేటా అంతా సరిపోదు అనమాట. ఓన్లీ ట్రావెలింగ్ పర్పసెస్లోనే నేను ఈ 2 TB హార్డ్ డిస్క్ని యూజ్ చేస్తాను. స్టూడియోలో ఉంటే కనుక ఐ హ్యావ్ మై 12 TB హార్డ్ డిస్క్ టవర్. లెట్ మీ షో యూ దాట్. సో చెప్పాను కదా 12 TB అని, ఇదే ఇలా టవర్ లాగా ఉంటుందన్నమాట.
సో ఆల్మోస్ట్ యూ కెన్ స్టోర్ అప్ టు 12 TB. జైతిపువాడ ఛానల్ కానీ లేకపోతే పాకెట్ టెక్ డేటా మొత్తం ఈ హార్డ్ డ్రైవ్లోనే సేవ్ చేసుకుంటాను. సో చూడొచ్చు, ఇదైతే మనకి ఒక టవర్ లాగా ఉంటుంది. దీన్ని ఈజీగా క్యారీ చేయలేము. ఎక్కడైతే ప్లేస్ చేసుకుంటామో యూ హ్యావ్ టు స్టిక్ ఇట్ అప్. అందుకనే 2 TBది క్యారీ చేస్తూ ఉంటాను. సో బ్యాక్ సైడ్ చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, ఇదైతే మనకి పవర్కి కనెక్ట్ చేసుకుంటాము. అండ్ ఈ పోర్ట్ వచ్చేసి మనం డేటా ట్రాన్స్ఫర్ కోసం. సో నేనైతే దీని అన్బాక్సింగ్ మన ఛానల్లో పెట్టలేదు. సో దిస్ ఈజ్ లైక్ జస్ట్ హార్డ్ డ్రైవ్ కదా అని. ఇఫ్ యూ వాంట్ టు సీ లెట్ మీ నో, నేను దీని యొక్క అన్బాక్సింగ్ కూడా చేస్తాను. సో దిస్ ఈజ్ ఇట్. సో ఇదైతే నా హార్డ్ డిస్క్ అండ్ నా మెమరీ కార్డ్స్ ఉండే పౌచ్ అనమాట. సో ఎందుకు ఇలా క్యారీ చేస్తాను అంటే అప్పుడప్పుడు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము. దీంట్లో అయితే సేఫ్గా ఉంటాయి అని చెప్పి. సో నెక్స్ట్ ఐ హ్యావ్ మై ఫేవరెట్ హెడ్ఫోన్స్. ఇది వచ్చేసి ఫ్రమ్ సోనీ. సో ఇదైతే ఆల్మోస్ట్ లైక్ 3 to 4 years బ్యాక్ అనమాట. బట్ దిస్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఎక్కడికి వెళ్ళినా మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేస్తాను. ట్రావెల్ చేసినప్పుడు అయితే ఇంక నాతోనే ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు మోడల్ నెంబర్. సో నెక్స్ట్ నేను క్యారీ చేసే స్మార్ట్ ఫోన్స్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ గూగుల్. ఇట్ ఈస్ Pixel 4. సో నాకు చాలా 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 ఇష్టం Pixel 4 డివైస్. సో దిస్ ఈజ్ మై ఎవ్రీ టైమ్ ఆల్ టైమ్ అనమాట. ఇన్స్టాగ్రామ్ పిక్చర్స్ అని నేను ఆల్మోస్ట్ దీంతోనే క్యాప్చర్ చేశాను. సో నెక్స్ట్ ఐ హ్యావ్ మై ప్రైమరీ డివైస్ విచ్ ఈజ్ iPhone 11 Pro Max. బట్ నేనైతే ఇప్పుడు దీన్ని అప్గ్రేడ్ చేసుకున్నాను. సో నేను ఇప్పటివరకు అయితే 2020లో ఈ iPhone 11 Pro Max యూస్ చేశాను. దిస్ ఈజ్ మై ప్రైమరీ డివైస్ ఇన్ 2020. సో 2021కి నేనైతే iPhone 12 Pro Maxకి అప్గ్రేడ్ అయ్యాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను 2020లో Fold 1 యూస్ చేశాను. అండ్ దిస్ ఈజ్ Fold 2. నేను 2021కి అప్గ్రేడ్ అయిన Fold 2 అనమాట. సో Fold 2 అయితే నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను. ఇన్ కేస్ మీరు కనుక మిస్ అయ్యి ఉంటే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్లో లింక్ చేస్తున్నాను, చూడండి. సో సెకండ్ జిప్లో అయితే దట్స్ ఇట్. సో నాకు ఈ బ్యాగ్లో నచ్చేది అదే, దేనికి దానికి పార్టీషన్స్ ఉంటాయన్నమాట. సో యూ కెన్ సీ ద పార్టీషన్స్. సో నౌ లెట్స్ డిగ్ ఇన్ టు ద థర్డ్ జిప్, ఫైనల్ జిప్. సో చూడొచ్చు, థర్డ్ అయితే ఇలా మనకి ఓపెన్ అయిపోతుంది కంప్లీట్గా. ఇఫ్ యూ సీ హియర్, నాకైతే ఇక్కడ ఐప్యాడ్కి సపరేట్ పౌచ్ ఉంది. సో లెట్ మీ టేక్ మై ఐప్యాడ్ అవుట్. సో ఇది వచ్చేసి 11-inch ఐప్యాడ్ ప్రో. సో మీరు మన ఛానల్లో ఆల్రెడీ అన్బాక్సింగ్స్ చూసే ఉంటారు. సో మై ఫేవరెట్ డివైస్. నేను మన ఛానల్లో ఉన్న థంబ్నెయిల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. సో ఇట్ ఈస్ లైక్ మై గో టు. సో నెక్స్ట్ వచ్చేసి వన్ బుక్, నా ఐడియా బుక్ అనమాట. దీంట్లో నేను రాసిన చెత్త చెదారం అంతా ఉంటుంది, యూ కెన్ సీ. సో నేను ఊరికే చెప్పానండి, నోట్కి వచ్చింది. నేను రీసెర్చ్ చేసి కంప్లీట్గా ఇది ట్రూ అనుకుంటేనే నా నోట్ల నుంచి బయటకు వస్తుంది. అండ్ ఖాళీగా ఉన్నప్పుడు ఇలా బొమ్మలు వేసుకుంటూ ఉంటాను, పాకెట్ టెక్ యూట్యూబ్ అని. సో ఫస్ట్లో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు బుక్ అనమాట. సో ఫైనలీ ఐ హ్యావ్ మై ల్యాప్టాప్ హియర్. ఓకే, దిస్ ఈస్ సో హెవీ. సో ఇదైతే నేను 2020లో యూజ్ చేసిన ల్యాప్టాప్. సో చూడొచ్చు, మ్యాక్బుక్ ప్రో 15 inches. బట్ నేను 2021కి అప్గ్రేడ్ అయ్యాను కదా. లెట్ మీ షో యూ మై అప్గ్రేడెడ్ ల్యాప్టాప్. సో ఇదైతే నేను 2021లో అప్గ్రేడ్ అయిన M1 మ్యాక్బుక్ ప్రో. మీరు ఆల్రెడీ అన్బాక్సింగ్ చూసే ఉంటారు. ఇఫ్ యూ మిస్డ్, లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకే వెయిట్. సో టెక్ చూపించాను కదా, టెక్ అంటే నా కెమెరా కూడా టెక్లోనే ఇంక్లూడ్ అవుతుంది. నేను కెమెరాని సెపరేట్గా క్యారీ చేస్తాను అనమాట. సో ఇన్ దిస్ బ్యాగ్, సో చూడొచ్చు Nikon. సో దిస్ ఈజ్ మై కెమెరా. హోప్ యూ కెన్ సీ Nikon D3300. సో ఇప్పటివరకు నన్ను చాలామంది అడిగారు వాట్ ఆర్ ద కెమెరాస్ ఐ యూజ్ అని. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమరీ కెమెరా. అండ్ 2020లో అయితే నేను ఈ కెమెరాని యూజ్ చేశాను. 2021కి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ, నేను అప్గ్రేడ్ అయ్యాను అనమాట. సో ఐ కాంట్ షో యూ దట్ బికాస్ ఐఎమ్ రికార్డింగ్ బై యూజింగ్ దట్. సో మీరు అది అప్గ్రేడ్ అయినా అనుకోవచ్చు, లేదు అంటే డీగ్రేడ్ అయ్యాను అని అనుకోవచ్చు. సో ఎందుకో ఇట్ క్యాచ్ టు మై ఐస్, దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ మై కెమెరా అండ్ మై కెమెరా బ్యాగ్. దట్స్ ఇట్. సో చూసారు కదండి, నేను 2020లో యూజ్ చేసిన టెక్ రిలేటెడ్ గ్యాడ్జెట్స్. సో నేను చూపించిన గ్యాడ్జెట్స్ అన్ని మోస్ట్లీ నేను అన్బాక్సింగ్స్ చేశాను. ఇన్ కేస్ ఏమైనా అన్బాక్సింగ్ చేయకపోతే కనుక రివ్యూస్లో కానీ లేకపోతే ఎక్స్పెరిమెంట్ వీడియోస్లో కానీ మీరు చూసే ఉంటారు. ఇఫ్ ఎట్ ఆల్ మీరు నేను చూపించిన గ్యాడ్జెట్స్లో ఏమైనా పర్చేస్ చేయాలి అనుకుంటే వాటి యొక్క పర్చేసబుల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, బ్యాగ్ ఒకటి మాత్రం మనకి ఇండియాలో అవైలబుల్గా లేదు. సేమ్ మోడల్ అయితే లేదు, బట్ ఫ్రమ్ దట్ బ్రాండ్ యూ కెన్ బై ఎనీ బ్యాగ్. సో నేను ఆల్మోస్ట్ రిలేటబుల్గా ఉన్న బ్యాగ్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. సో ఇప్పుడు నేను ఎలా అయితే వాట్స్ ఇన్ మై టెక్ బ్యాగ్ అని చేశానో, వాట్స్ ఇన్ మై పర్సనల్ బ్యాగ్ అని చెప్పి కూడా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో అయితే జైతిపువాడ ఛానల్లో రిలీజ్ చేస్తున్నాను. వీడియో యొక్క లింక్ ఇక్కడ చూడొచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జైతిపువాడ ఛానల్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే
Subscribe to Jaiti Puvada.